కాబట్టి అంబటి రాంబాబు గారిని ఏదో జైలుకు పంపించినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోతుంది, ఇంకా ఎవరు మాట్లాడరు అని అనుకోవడం వాళ్ళ అవివేకం. ఎందుకంటే అంబటి రాంబాబు గారికి జైలుకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పక్కన పెట్టండి, మా మౌనిక గారే అద్భుతంగా మాట్లాడుతున్నారు, అనర్గళంగా మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. జరిగిన దాడి గురించి, జరిగిన అన్యాయం గురించి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా వివరించినారు మౌనిక గారు. నిజంగానే మీకు కూడా మా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాక. ఎందుకంటే కన్నా మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా కూడా ప్రజలకు అంత అర్థమయ్యే విధంగా చెప్పడం నిజంగానే చాలా సంతోషం. ఎందుకంటే 10 మంది ఆలోచింపజేసే విధంగా మీరు మాట్లాడినారు. మీరు మాట్లాడిన ఒక గొప్ప మాట ఏమరా అంటే, రాళ్లు రువ్వుతున్నా, కత్తులు దూస్తున్నా, గోడల్లో నుంచి గుణపాలు దింపుతున్నా కూడా అంబటి రాంబాబు గారు భయపడలేదంటే ఆయనకు వ్యవస్థలపైన ఉండేటటువంటి నమ్మకం అని ఒక గొప్ప మాట మాట్లాడడం నిజంగానే మా అందరికీ చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, కానీ ఒక్క బాధ ఏమరా అంటే మీరు ఒక తప్పు కూడా మాట్లాడినారు. ఏం మాట్లాడినారు? ఆ తప్పు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలే అని చెప్పి మాట్లాడినారు. మీరు జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు ఎంటబడి కుక్కల్ని కొట్టినట్టు కొడితే కూడా ఆయన స్పందించలేక, కుక్కల్ని కొట్టినట్టు ఆ వీధిలో చొక్కాలు చింపి కొడితే కూడా పవన్ కళ్యాణ్ స్పందించలే. ఇంకా అంబటి రాంబాబు గారి పైన మన పైన దాడి జరిగితే ఆయన స్పందిస్తాడని అనుకోవడం కూడా మన తప్పైతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏడైనా నేనేం అబద్దం చెప్పడం లేదు. జనసేన వాళ్లకు నామినేటెడ్ పోస్టులలో అన్యాయం, కాంట్రాక్ట్ వర్కుల్లో జరిగే దాంట్లో అన్యాయం, జనసేన వాళ్లకు మర్యాద ఇచ్చే విషయంలో అన్యాయం, అన్ని విషయాలలో వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటా అంటే కూడా ఈ పవన్ కళ్యాణ్ స్పందించుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు ముట్టాల్సింది ప్రతి నెల ముడతనే ఉంది కాబట్టి ఆయన ఏం స్పందించడంలే. కానీ మీకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఈడ పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు కూర్చొని ఉంటే 3 వస్తువులు ఇచ్చినాడంట పంచుకోమని చెప్పి. ఒక దుప్పటి ఇచ్చినాడంట, ఒక చెట్టు ఇచ్చినాడంట, 3వది ఒక ఆవుని ఇచ్చినాడంట. మీరిద్దరు పంచుకోండి రా ఆస్తులు అని చెప్పినాడంట. చెప్తేనే లోకేష్ ఏమన్నాడంట, అన్నా 2 నిమిషాలు అయిపోయినాక నీ ఇష్టం, 2 నిమిషాలు. లోకేష్ చెప్పినాడంట పవన్ కళ్యాణ్కి, అన్నా నీకు పంపకాలు సరిగ్గా రావు, నేను పంచుతా, న్యాయంగా పంచుతా ఇద్దరికి అని అంట. అన్న తర్వాత మొట్టమొదట దుప్పటి తీసుకున్నారంట. దుప్పటి తీసుకుంటే నారా లోకేష్ ఏం చెప్పాడంట, అన్న న్యాయంగా పంచుకుందామన్న ఈ దుప్పటి, దీన్ని పొద్దునంతా నువ్వు వాడుకో, రాత్రి అయితే నేను వాడుకుంటా అని అంట. ఆ న్యాయంగా పంచినావు తమ్ముడు అని చెప్పి దుప్పటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. తీసుకున్న తర్వాత పొద్దున ఎండకు దాన్ని కప్పుకోలేకున్నాడంట, వేడి అయిపోతేనే సాయంత్రం అయితేనే లోకేష్కి ఇచ్చినాడు. పాపం లోకేష్ తెలివైనాడు కదా, చలికి బాగా కప్పుకొని పండుకున్నాడు. అంటే దుప్పటి లోకేష్కి ఉపయోగపడింది, చంద్రబాబుకు ఉపయోగపడలే. అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఉపయోగపడలే. అయిపోయిన తర్వాత ఇద్దరు చెట్టుకాడికి వినారు. చెట్టుకాడికి పోతే మళ్ళా లోకేష్ వచ్చి, అన్న ఇది కూడా న్యాయంగా పంచుతానా, నేను అధర్మం పాటించాను అని చెప్పి, చెట్టు పై భాగం అంతా నేను తీసుకుంటా, కింది భాగం అంతా నువ్వు తీసుకొని నాన్న అంట. అంటే చెట్టుకు నీళ్లు పోసేదంతా పవన్ కళ్యాణ్, వచ్చిన పండ్లు తినేదంతా లోకేష్. అయిపోయిన తర్వాత మళ్ళా 3వది ఆవుకాడికి వినారట. పోయి, అన్న ఇది కూడా నేను న్యాయంగా పంచుతానా, ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో, వెనక భాగం అంతా నేను తీసుకుంటా అని అంట. అంటే ఆవుకు రోజు నీళ్లు పోసేది, మేపేసేదంతా పవన్ కళ్యాణ్, వచ్చే పాలు పిండుకొని తినేది లోకేష్. ఈ రోజు జన సైనికుల పరిస్థితి ఏమరా అంటే, కూలీ చేసేది ఇల్లు, వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే, జనసేన వాళ్ళకే గతి లేనప్పుడు మన పైన దాడి పైన వీళ్ళు స్పందిస్తారు అనుకోవడం మన మూర్ఖత్వం.